నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. మనకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ యువ ఎమ్మెల్యే చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే రీసెంట్ గా ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి మీటింగ్ లో రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి వచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే ముందు వచ్చి తనను పిలిచి ఆయన ఇంట్రడ్యూస్ చేసి 2 నిమిషాలు తన గురించి మాట్లాడడం జరిగింది. సో ఇది ఇంత ప్రత్యేకం అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత సన్నిహిత్యం? ఎవరు ఆ ఎమ్మెల్యే? ఏ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే? వారే ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే వెడమ బుజ్జు గారు. సార్ నమస్తే. నమస్తేనా. ఎట్లున్నా అన్న? అంత బాగానా? అంత హ్యాపీ. సో మీరు కాంగ్రెస్ లో ఏదో ఒకటి చేయాలని తపనతో వచ్చినా అని అంటారు. సో ఇటు కాంగ్రెస్ లో చూసుకుంటే పెద్ద కులాలకు సంబంధించి రెడ్లు వాళ్ళందరూ ఉన్నారు. సో అలాంటిది మీరు ఎస్టీ గానీ ఇటు ఆదివాసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మీరు. సో ఎలా సపోర్ట్ చేస్తారు అనుకుంటారా పైన నుంచి? తప్పకుండా సపోర్ట్ చేస్తే అభివృద్ధి విషయంలో ఈరోజు కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, దేనికి ఇది కాదు కదా. ఏ ప్రాంతమైనా వెనుకబడిన ప్రాంతాలు అన్ని ప్రాంతాలను కూడా డెవలప్మెంట్ చేయాల్సిందే. ఎక్కడైతే వెనుకబడితనం ఉందో వాటిని డెవలప్మెంట్ చేసినప్పుడే పాలకులకు మంచి పేరు అనేది ఉంటాయి. డెవలప్మెంట్ లో చూడండి, నువ్వు ఎన్ని ఇచ్చినా ఏం లాభం? తినేటోడికి 3 పిండి అతను తింటూనే ఉన్నాడు. తినేటోడికి ఏం చేస్తాం? బాధపడేటోడికి మనం ఏమైనా ఇచ్చాలి, కానీ ఉన్నోడికి ఇచ్చేం లాభం. కాబట్టి అట్లాంటి లేని ప్లేస్ లను డెవలప్మెంట్ చేయడమే ప్రధానమైన లక్ష్యం. అదే జరుగుతుంది కూడా, ఎట్లాంటి సందేహం లేదు. సో యూత్ కి మీరు ఇచ్చే సందేశం? యూత్ కి నేను నేటి యువతరానికి ఇచ్చే సందేశం ఏంటి? కొంత నిజాయితీగా ఉండాలి. ఈ రోజు రాజకీయాలు కావచ్చు, ఏ అంశంలో సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఈ రోజు సెల్ ఫోన్ల బానిసలు కావడం, అదే విధంగా తల్లిదండ్రుల్ని తక్కువగా చూడడం. ఈ రోజు చాలా మంది యూత్ ని నేను తల్లిదండ్రులని దేవులుగా నేను భావిస్తా, తప్పకుండా దేవతలు కూడా. నిజంగా నేటి యువతని నేను కోరుకునేది ఒకటే, మన తల్లిదండ్రులు ఎప్పుడైతే మనం మంచిగా చూస్తామో తప్పకుండా అది చాలా మంచిది. ఎందుకంటే ఆ విషయం చెప్తున్నానంటే చాలా మంది నేటి యువకులు తల్లిదండ్రులు బాగా చూడడం లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు పెళ్ళం రాగానే పెళ్ళం మాటలు వినడం, లేకపోతే తల్లిదండ్రుల్ని తిట్టడం, లేకపోతే ఇళ్ళ నుంచి గెట్టడం, అది ఆ నేటి యువత తప్పకుండా అది తల్లిదండ్రులు ఇది గౌరవించాలి. దాంతో పాటు నేటి ఆదివాసీ యువత, ముఖ్యంగా ఆదివాసులు కావచ్చు, ఏ మతస్థులైనా కులస్తులైనా ఎవరైనా సరే, తాత ముత్తాతల నుండి వచ్చే సంస్కృతి సాంప్రదాయాన్ని తప్పకుండా కాపాడాలి. ఈ రోజు నేను గోండ్ కులంలో పుట్టిన, మేము పెరసప్పని పూజిస్తాం, జంగుబాయిని పూజిస్తాం. మా తాత ముత్తాత నుండి వచ్చినట్టు ఏదైతే సంస్కృతి సాంప్రదాయం దాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఏ నేటి యువత వాటన్నిటి కూడా మర్చిపోతుంది. వాటన్నిటి కూడా దేవుళ్ళ దగ్గర వెళ్ళడం లేదు. ఎవరు కూడా పాత సాంప్రదాయాన్ని మర్చిపోయి కొత్త కొత్త సాంప్రదాయానికి వైపు వస్తున్నారు. తప్పకుండా నేను కోరుకునేది ఒకటి, పాత తాత ముత్తాత నుండి వచ్చే సాంప్రదాయాలను కాపాడాలి. మా అమ్మని బాగా చూసుకోవాలి. భవిష్యత్ గురించి మనం ఆలోచన చేయాలి. రేపటి రోజు మనం ఏంటిది, భవిష్యత్ గురించి మనం ఆలోచన చేయకపోతే రేపటి రోజు బిచ్చం అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అంటే ఈ పోటీ ప్రపంచంలో బతకడం చాలా కష్టమవుతుంది. ఈ రోజు తల్లిదండ్రుల కాళ్ళ మీద నిలబడి ఏ రోజు వాళ్ళు ఇచ్చే వేతనంతో లేకపోతే వాళ్ళు చేసే వ్యవసాయంతో మనం బతుకుతున్నాం. కానీ వాళ్ళు ఉన్న రోజులు మనల్ని చూస్తారు. రేపు మనం ఏంటిది, మన పిల్లల పరిస్థితి ఏంటిది, భవిష్యత్ గురించి ముందే ఆలోచన చేసి భవిష్యత్తుకు బాటలు వేయాలి నేటి యువత. సో మీ నియోజకవర్గానికి మీరిచ్చే మాట ఏంది? మా నియోజకవర్గ ప్రజలందరి ఏ నమ్మకంతో అయితే నన్ను అసెంబ్లీకి పంపించారో అదే నమ్మకంతో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటా. తప్పకుండా నేను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా. నా దగ్గర ఏ టైంలో అయినా రావచ్చు, ఏ టైంలో అయినా నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటా. తప్పకుండా బీదవాడ అయినప్పటికీ కూడా నేను ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఏం చేయకపోయినప్పుడు కూడా ఒక విశ్వాసం నమ్మకంతో నన్ను అసెంబ్లీకి పంపించారు. తప్పకుండా వాళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉండి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా వాళ్ళ గడప తడతా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తా. సో ఇప్పుడు మీరు ఏదైతే 24 గంటలు నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయొచ్చు అది అని అంటారు. సో మీరే కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 40 to 50 రోజులు అయిన నేపథ్యంలో అందుకనే స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఇట్లా చెప్తారు. తర్వాత ముందు తర్వాత వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు అన్నట్టు అంటారు. విశ్వరూపం చేయాల్సిన అవసరం లేదు. సరే, అందరు అలాంటి వ్యక్తులు ఉండరు కదా, కొందరు అట్లాంటి విశ్వరూపం చూపెడతారు. కాబట్టి ఎవరి మీద విశ్వరూపం చూపాలి? ఈ కేటీఆర్ మీద విశ్వరూపం చూపాలి, కేసీఆర్ మీద విశ్వరూపం చూపాలి. జనాల మీద కాదు కదా మనం చూపెట్టేది. ఆ విశ్వరూపం వాళ్ళు చేసిన దోపిడీ కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, వాళ్ళని కక్కించాలి, వాళ్ళని జైలు వేయాలి, దాంట్లో తప్పులేదు. బట్ కామన్ పబ్లిక్ వాళ్ళని విశ్వరూపం చేయడం ఏంటి? వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా మనం సమకూర్చాలి. వాళ్ళకి నిత్యావసరాలు ఏవైతే వాళ్ళని ఏర్పాటు చేయడం మా బాధ్యత. తప్పకుండా చేస్తాం కూడా. సో రీసెంట్ గా ఇంకోటి మీరు కేసీఆర్ అని చెప్పారు కాబట్టి, సో ఇప్పుడు కేసీఆర్ మొన్న రీసెంట్ గా ఒక మీటింగ్ లో కూడా ఇటు ఒక సుమతి శతకం కూడా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి పైన శునకం అని చెప్పేసి అట్లా. సో తీసుకొచ్చి కుర్చీ మీద సీఎం పదవి పైన అంత అసలు కనిపించట్లేదు, సీఎం లెక్క కనిపిస్తాను లేడా అన్నట్టు చాలా వ్యాఖ్యలు చేశారు సార్. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు అసలు నిజంగా రాజకీయ నాయకులు అనే వాళ్ళు అట్లాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఈ రోజు ముఖ్యమంత్రిని గౌరవించాలి.
ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. వాళ్ళు ఇంక ఇష్టం మాట్లాడతారు. సరే ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు ఇంకా వాళ్ళకు ఏ రకంగా బుద్ధి చెప్పాలి, ఇంకా బుద్ధి చెప్తే ఇంకా అప్పుడైనా జ్ఞానోదయం అవుతుంది కావచ్చు. వాళ్ళు ఇంకా ఏమనుకుంటారంటే మేము ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. లేకపోతే మేము ప్రభుత్వాన్ని కూర్చాం, ఇంకోసారి మా నాయన సీఎం అవుతాడని అతను వాళ్ళ కేసీఆర్ ఊహిస్తున్నాడు. వాళ్ళ ఊహలకన్నీ కూడా ఏ రకంగా మేము సమాధానం చెప్తాం. వాళ్ళు తిట్టడం మాటలు కావచ్చు. ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి తిట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళ చెవుల నుంచి రక్తాలు కారుతాయి. కాబట్టి వాళ్ళు కూడా హుందతనంగా ఉంటే మంచిది. లేకపోతే కాంగ్రెస్ మొన్న మా గౌరవ డిప్యూటీ సీఎం కూడా చెప్పిండ్రు, మేము మా ఓపిక సహనం మాకు ఉంది. వాళ్ళు పిచ్చలాగా కుక్కలు మురిగినట్లు మురుగుతూ పోతే ఇక్కడ మనం పరిపాలన చేయలేం. కాబట్టి కుక్కలన్నీ మురుగుతుంటే మా పని మేము చేస్తూ పోతాం. సో ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో సో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది? ఇటు 17కి 12 లేదా 13 గెలవాలని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు. సో గెలుస్తుందా? పక్క 10 తప్పకుండా గెలుస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రభ వేదికగా మీరు ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు? తప్పకుండా ఆంధ్రప్రభ వేదికగా ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, తప్పకుండా ఆంధ్రప్రభ కూడా ఈ రోజు ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాలి. అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలను బయటకు తీసుకురావాలి. ప్రజలందరికీ కూడా ఏ అయితే నిజాలని చెప్తూ మరి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రభ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సో చూసిరుగా ఇది మన వేడమ బొజ్జు గారు చెప్తున్న వర్షన్ ఏంటంటే, నేను ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అండ్ ప్రజల మంచిగా, ఎందుకంటే నిరంతరం 24/7 కూడా ప్రజల్లోనే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో రేపు మరొక ఇంటర్వ్యూ మీ ముందుంటాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.